భారత్ రష్యా ఒకటి హిందూ మెజార్టీ దేశం, మరొకటి కమ్యూనిస్ట్ రాజ్యం. ఇలాంటి రెండు దేశాల మధ్య స్నేహం కుదురుతుందని, ఒకరి కోసం మరొకరు నిలబడతారని బహుశా ఎవరు ఊహించి కూడా ఉండరు. పైగా ఈ రెండు దేశాల మధ్య బంధాన్ని కేవలం రక్షణ కోణంలోనే చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు నిజం ఏంటంటే భారత్ రష్యా మధ్య సాంస్కృతిక బంధం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసింది. అందుకు కారణం ప్రధాని మోడీ తన బెస్ట్ ఫ్రెండ్ పుతిన్కు హిందువుల అత్యంత పవిత్ర గ్రంథం భగవద్గీతను బహుమతిగా ఇవ్వడమే. ఈ అపురూప బహుమతి అందుకున్న పుతిన్ కూడా అంతే అపురూపంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే భగవద్గీత గొప్పతనం ఏంటో ఆయనకు ముందే తెలుసు కాబట్టి. ఒక్క పుతిన్కేనా, చాలామంది రష్యన్లు గీతను అనుసరిస్తూ ఉంటారు. గీతా సారాన్ని అవలోకనం చేసుకున్నారు. 19వ శతాబ్దంలోనే భగవద్గీత రష్యన్లకు దిశానిర్దేశం చేసింది. ఇంతకు రష్యా అధినేతకు భగవద్గీతను బహూకరించడం వెనుక మోడీ దౌత్యం ఏంటి? ఈ దౌత్యం భారత్ రష్యా సంబంధాలకు ఎందుకు కీలకం కాబోతోంది? వాజ్ దిస్. భారత రష్యా బంధంలో పవిత్ర గ్రంథం భగవద్గీత పాత్ర ఏంటి? 19వ శతాబ్దంలోనే భగవద్గీత రష్యా వరకు ఎలా వెళ్ళగలిగింది? పుతిన్కు భగవద్గీత గిఫ్ట్ ద్వారా మోడీ ఇచ్చిన సందేశం ఏంటి? కర్మలు చేయుట యందు మాత్రమే నీకు అధికారము కలదు, వాటి ఫలితములందు ఎన్నడూ లేదు. నీ కర్మఫలములకు సృష్టికర్తవు నీవని భావించకు, అట్లని నిష్క్రియ పట్ల నీకు అనురక్తి కలగనీయకు. భగవద్గీతలోని సారం ఇదే. దీనర్థం మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి, కాని ప్రతిఫలం గురించి, గుర్తింపు గురించి నిరంతరం ఆందోళన చెందుతూ ఉండకండి అని. నాకేమి లభిస్తుంది అని ఆందోళన ఒత్తిడిని మాత్రమే తెస్తుంది. ఫలితంపై కాకుండా కర్మపైన దృష్టి సారించినప్పుడు స్వేచ్ఛ లభిస్తుందని కృష్ణ భగవానుడు చెప్పారు. ఈ గీతోపదేశం కోట్లాది మంది హిందువులనే కాదు, ప్రపంచంలోనే ఎంతో మందికి దిశానిర్దేశం చేసింది. వారిలో రష్యన్లు కూడా ఉన్నారు. పక్కా కమ్యూనిస్టు రాజ్యమైన రష్యాలోకి 19వ శతాబ్దంలోనే పవిత్ర గ్రంథం భగవద్గీత అడుగుపెట్టింది. భారత రష్యా స్నేహబంధానికి ఆరంభం కూడా అదే. అందుకే భారత పర్యటనకు వచ్చిన పుతిన్కు ప్రధాని ఈ అపురూప కానుక ఇచ్చారు. ప్రధాని నివాసంలో విందు తర్వాత పుతిన్కు మోడీ ఇచ్చిన మరపురాని బహుమతి ఇదే. హిందువుల అత్యంత పవిత్ర గ్రంథాన్ని చేతుల్లోకి తీసుకున్న పుతిన్ అంతే అపురూపంగా ఫీల్ అయ్యారు. భగవద్గీతను రష్యా భాషలోకి అనువదించి ఇవ్వడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నేరుగా ప్రధాని మోడీయే ఎక్స్ వేదికగా వెల్లడించారు. గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయని ప్రధాని మోడీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోనే ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. పుతిన్కు భగవద్గీతను బహూకరించడాన్ని విశ్లేషకులు భారత సాఫ్ట్ పవర్ దౌత్యంగా అభివర్ణిస్తున్నారు. మరికొందరు రష్యాలో యోగా వేదాల ప్రచారాన్ని గాంధీ టాల్స్టాయ్ బంధంతో పోలుస్తున్నారు. ఇంకొంతమంది యుద్ధం ముగింపు దిశగా పయనిస్తున్న వేళ భగవద్గీతను బహూకరించడం ద్వారా పుతిన్కు కీలక సందేశం ఇచ్చారంటున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా భారత రష్యా మధ్య ఈ బంధానికి ఆరంభం భగవద్గీత అన్నది చరిత్ర చెబుతున్న కాదనలేని నిజం. రష్యాలో యోగా, వేదాలు, ఆధ్యాత్మికత ప్రచారానికి చాలా లోతైన చరిత్ర ఉంది. 19వ శతాబ్దం నుంచే మొదలై సోవియట్ కాలంలో కూడా కొనసాగి 1990 తర్వాత విస్తృతమైంది. రష్యా చరిత్రలోనే అతి మహోన్నత రచయిత, తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న లియో టాల్స్టాయ్ 1828–1910 మధ్య కాలంలో భగవద్గీత, ఉపనిషత్తులు, రామకృష్ణ వివేకానంద రచనలు అనువదించి చదివారు. గాంధీజీకి లేఖలు రాశారు. రష్యన్ ఇంటెలెక్చువల్స్ లో భారతీయ తత్వం ప్రవేశించింది ఇక్కడి నుంచే అని చరిత్రకారులు చెబుతారు. ప్రేమ, శాంతి, అహింస ద్వారా విముక్తి సాధించొచ్చని గాంధీజీకి టాల్స్టాయ్ ఉద్బోధించారు. రాజకీయ పోరాటాలకు కొత్త మార్గం చూపిన గాంధీకి లియో లేఖ ఓనమాలు నేర్పింది. తన భవిష్యత్తునే కాదు, ప్రపంచాన్నే మార్చేసింది. భారత్కు స్వాతంత్ర్యం కోసం లియో టాల్స్టాయ్ మద్దతు కోరుతూ విప్లవవాది తారకనాథ్ దాస్ 2 లేఖలు రాశారు. ఆ లేఖలకు ప్రతిస్పందనగా 14 డిసెంబర్ 1908న టాల్స్టాయ్ ఓ లేఖ రాశారు. ఆ లేఖ ఎ లెటర్ టు ఏ హిందూగా ప్రసిద్ధిగాంచింది. ఈ లేఖే యువకుడైన గాంధీని ఆకట్టుకుంది. ఆ లేఖకు గుజరాతీ అనువాదాన్ని ప్రచురించాలని గాంధీ కోరిక. తాను దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు నిర్వహిస్తున్న వార్తాపత్రిక ఇండియన్ ఒపీనియన్లో ముద్రించడానికి అనుమతి కోసం గాంధీ లియో టాల్స్టాయ్కి లేఖ రాశారు. టాల్స్టాయ్ రాసిన లేఖను ఆంగ్లం నుంచి గుజరాతీలోకి అనువదించారు. అప్పటి నుంచి 1910లో టాల్స్టాయ్ చనిపోయే వరకు ఆయనతో గాంధీకి ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తూనే ఉన్నాయి. ఆ ప్రేమ ద్వారానే భారతీయులు బ్రిటిషు వలస పాలన నుంచి స్వాతంత్ర్యం పొందగలరని లియో టాల్స్టాయ్ సూచించారు.
ఆయన తాత్విక ఆలోచనలు గాంధీపై బలమైన ముద్ర వేశాయి. తర్వాతి కాలంలో తనను తాను రూపొందించుకోవడానికి స్వాతంత్ర్యోద్యమ నిర్వహణకు తోడ్పడ్డాయి. లియో టాల్స్టాయ్ లేఖే గాంధీజీకి తమిళ సాహిత్యంలోని తిరుక్కురల్ను పరిచయం చేసింది. లియో టాల్స్టాయ్ చెప్పినట్లుగానే సత్యం, ప్రేమ, అహింస మార్గంలో భారత స్వాతంత్ర్య పోరాటం విజయవంతం కావడం చరిత్ర. దీనంతటికీ మూల కారణం భగవద్గీతే. ఈ పవిత్ర గ్రంథమే లియో టాల్స్టాయ్, గాంధీ మధ్య లేఖలకు, భారత స్వేచ్ఛకు కారణమైంది. సోవియట్ కాలంలో క్రైస్తవ మత నిషేధం తర్వాత ఆధ్యాత్మిక శూన్యత ఏర్పడింది. 1990 తర్వాత హిందూ ఆధ్యాత్మికత ఆ శూన్యాన్ని భర్తీ చేసింది. అయితే భగవద్గీత చుట్టూ వివాదాలు సైతం నడిచాయి. సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2011లో భగవద్గీతను నిషేధించాలని కోరుతూ సైబీరియాలోని టామ్స్క్ రీజనల్ ప్రాసిక్యూటర్స్ ఆఫీసు కోర్టుకెక్కింది. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఈ వివాదంలో రష్యా భారత్కి మద్దతుగా నిలిచింది. భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాన్ని నిషేధించాలని కోరిన తర్వాతే తమ దేశంలో కూడా పిచ్చివాళ్లు ఉంటారని అర్థమైందని భారత్లోని రష్యా రాయబారి కార్యాలయం ప్రకటించింది. పవిత్ర గ్రంథాన్ని కోర్టుకు లాగడం సరికాదని, ఇలాంటి సంఘటనలు సైబీరియాలోని అందమైన నగరం టామ్స్క్లో జరగడం విస్మయకరమని, లౌకికవాదానికి, పరమత సహనానికి ప్రసిద్ధిగాంచిన ఈ నగరంలో ఇలాంటివి చోటు చేసుకోవడం విచారకరమని పేర్కొంది. ఆ తర్వాత కోర్టు కూడా ఈ కేసును తిరస్కరించింది. ఆ తర్వాత 2012లో మరోసారి కేసు వేసినా మళ్లీ తిరస్కరించారు. అలా మన భగవద్గీతను అంతే పవిత్ర గ్రంథంగా భావిస్తూ వచ్చింది రష్యా. 4 ఏళ్ల తర్వాత మన దేశానికి వచ్చిన పుతిన్కి ఇవ్వడానికి ఇంతకంటే విలువైన బహుమతి ఏముంటుంది? చరిత్రను కాస్త పక్కన పెట్టి ప్రస్తుతానికొస్తే పుతిన్కు భగవద్గీత బహూకరించడం వెనుక చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తు చేసుకోవడమే కాదు, మరో వ్యూహము ఉందంటున్నారు విశ్లేషకులు. ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా, పాశ్చాత్య దేశాల ఆర్థిక ఒత్తిళ్ల మధ్య రష్యాతో బంధాన్ని కాపాడుకోవాలనుకుంటోంది భారత్. భగవద్గీత బహుమతిగా ఇవ్వడం ద్వారా మేం మీతోనే ఉన్నాం, కానీ పాశ్చాత్యులకు వ్యతిరేకంగా కాదు అనే సందేశాన్నిచ్చే ప్రయత్నం చేశారనేది వారి మాట. పుతిన్ కూడా ఓ ఇంటర్వ్యూలో మా సంబంధాలు ఎవరిని వ్యతిరేకించేవి కావు అని స్పష్టం చేశారు. ఇక మరో అంశం ఉక్రెయిన్ యుద్ధం. ఈ యుద్ధం ముగింపు భారత్కు చాలా అవసరం. ఈ యుద్ధం ముగిసిపోతే రష్యాతో వాణిజ్యాన్ని ఎవరూ ప్రశ్నించే అవకాశం ఉండదు, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న శాంతి ప్రయత్నాలు ఫలించాలని భారత్ కూడా కోరుకుంటోంది. అది జరగాలంటే పుతిన్ కూడా ఒక మెట్టు దిగాల్సి వస్తుంది. దీనికి పరిష్కారం గీతాసారంలోనే ఉంది. 48వ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి ఇలా ఓ సలహా ఇచ్చారు. ఓ ధనంజయ, యోగంలో నిమగ్నుడవై సమస్త కర్మలను ఆచరించుము. వాటి ఫలాలపై ఆసక్తిని త్యజించి జయాపజయముల యందు సమభావము కలవాడవై ఉండుము. ఈ మానసిక సమత్వమే యోగమని చెప్పబడుతుంది. జీవితం ప్రశంసలను, నిందలను, విజయాన్ని, అపజయాన్ని తెస్తుంది. ఈ రెండు పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండాలని శ్రీకృష్ణుడు మనకు బోధిస్తారు. భగవద్గీత బహుమతిగా ఇవ్వడం ద్వారా యుద్ధం ముగింపులో పుతిన్కు మోడీ ఇచ్చిన సందేశం ఇదే కావచ్చు.